వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఈనాటి దినపత్రికలోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఈనాడు దినపత్రిక వచ్చేటప్పటికి ఈనాడు దినపత్రికలో ప్రధానంగా ఇంటింటికి వెళ్ళి చెప్పండి రుణమాఫీ చేశామని, ఊరూరా పండగల సంబరాలను నిర్వహించండి, 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేశాం, ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్లడంలో వెనుకబడ్డాం, పీసీసీ నేతలతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఈరోజు ఎన్నికల్లో హామీలో భాగంగా ఈరోజు రుణమాఫీ చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చాలా యుద్ధ ప్రాతిపదికన నిన్నటి నుంచి బ్యాంకులతో సమావేశమయ్యి ఎవరికి ఎప్పుడు ఎలా ఏ అకౌంట్లో డబ్బులు పడాలి, రైతులకు ఏ విధంగా చాలా క్లారిటీ ఇచ్చారు. రైతుల అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత దానికి సంబంధించినటువంటి శాఖల మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి రైతులతో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఐఐటీలు, ఎస్ఐటీలు, IIITలో మిగిలిన సీట్లకు 26 నుంచి కౌన్సిలింగ్ జరుగుతుంది. దాదాపుగా ఐఐటీకి సంబంధించినటువంటి IIITలో ఎగ్జామ్స్ మొన్నటి వరకు చాలా రగడ జరిగింది. వాటికి సంబంధించిన మిగిలిన సీట్లకు 26 నుంచి కౌన్సిలింగ్ జరుగుతుంది. అదేవిధంగా శబాష్ డాక్టర్ అంటూ ఒక హైలైట్ చేశారు. దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ని, కొండలెక్కి వాగులు దాటి ఆదివాసులకు వైద్య సేవలు ఆదర్శంగా ములుగు జిల్లా వైద్యాధికారి అప్పయ్య. కాబట్టి శబాష్ డాక్టర్ అంటూ కూడా ఈ ఆర్టికల్ని హైలైట్ చేశారు ఈనాడు దినపత్రిక. అదేవిధంగా గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దీన్ని ప్రధానంగా చూపించారు. 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో 2 జవాన్లకు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా జలవనరుల పరిరక్షణపై ఏఐ, చెరువుల్ని కబ్జా చేస్తే అలారం మోత, ఆక్రమణల నిరోధానికి ఉపగ్రహ సాంకేతికత, తమిళనాడు వినూత్న ప్రయోగం, ఐఐటి మద్రాస్ నిపుణుల సహకారం. దాదాపు ఈ సంబంధించి ఇది ఒక రకంగా రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సాంకేతికతని ఎన్నో రకాలుగా వాడటం మనం చూస్తున్నాము. కాబట్టి జనవనరులకు సంబంధించినటువంటి దోపిడీ విధంగా ఏదైతే దోపిడీ జరిగితే అక్కడ దానికి సంబంధించిన అలారం మోగే విధంగా చెన్నై సంబంధించినటువంటి టెక్నీషియన్స్ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇది కూడా ఒక ఏఐలో భాగమే. కాబట్టి దీన్ని గొప్పగా చెప్పుకోవచ్చు. దీంతో ముందుగా నీటికి సంబంధించినటువంటి దాడులు కానీ నీటికి సంబంధించిన దొంగతనాలు కానీ అరికట్టవచ్చని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రామోజీరావు జీవితాంతం ప్రజాపక్షమే, జర్నలిజంలో ఉన్నత విలువలు పాటించారు. ఆయన జీవితం యువతరానికి ఆదర్శం. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదిగారని, అలావిధంగా బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో జరిగిన సంస్కరణల కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విధంగా తన భావాన్ని వ్యక్తీకరించారు. అదేవిధంగా ఈనాడులో బాగా హైలైట్ చేశారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది. చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీధి కుక్కలు వెంటపడి కరవటం చిన్నపిల్లలు మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు దినపత్రికల్లో, వార్తల్లో. దీన్ని హైలైట్ చేస్తూ వీధి కుక్కల బెడదపై తక్షణమే చర్యలు, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, జవహర్ నగర్లో చిన్నారి మృతి ఘటన కలిసివేసిందంటూ వ్యాఖ్యానించారు. ఇది కూడా బాగా హైలైట్ చేశారు ప్రధానంగా ఈనాడు దినపత్రిక వచ్చేటప్పటికి. అదేవిధంగా తెలంగాణ సాక్షి పత్రిక వచ్చేటప్పటికి దీంట్లో ప్రధానంగా మాఫీ లెక్క మారిందా అంటూ కూడా ప్రధానంగా ఈ మ్యాటర్ని బాగా హైలైట్ చేశారు. మాఫీ పొందే రైతుల సంఖ్య, నిధుల తగ్గడంపై సందేహాలు, తొలి విడత రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు ప్రకటనతో గందరగోళం. దాదాపు అంటే ఉన్నది ఆ రైతుల సంఖ్యను బట్టి నిధులు ఎంతవరకు ఉన్నాయంటూ బ్యాంకర్లతో కూడా ఎక్కడ పొరపాటు జరగకూడదు, ప్రతి రైతు ఖాతాల్లో అమౌంట్ పడాలి. ఈ విధంగా బ్యాంకర్లు కనుక ఈ నియమాలు పాటించకపోతే కేంద్రం గతంలో చర్యలు తీసుకుంది కాబట్టి అలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా చేయండి, లెక్క మాత్రం మారకూడదంటూ సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన సమయంలో సాక్షి దీన్ని హైలైట్గా చేసిందనే చెప్పుకోవాలి. అదేవిధంగా గుండారాజ్ అంటూ సాక్షి దినపత్రిక ఒక రాజకీయ కక్షలతో ఏపీలోని పల్నాడులో నడి రోడ్డుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య, వినుకొండలో కొబ్బరి బొండాల కత్తితో మాటు వేసి విచక్షణారహితంగా దాడి చేశారు. నిందితుడు పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు. 100 మంది జనసందోహం సమక్షంలో పాశవిక ఘటన జరిగింది. బందోబస్తు విధుల్లో భారీగా పోలీసులు, స్వయంగా ఎస్పీ పర్యవేక్షణ, పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణం ప్రకటించిన కొత్త ఎస్పీ. కాబట్టి ఈ పల్నాడులో ఎప్పుడు మనం రాజకీయ కక్ష చూస్తూనే ఉంటాం. మళ్ళీ ఈ పల్నాడులో ఈ రాజకీయ కక్షలు అనేవి మనం రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ అయినాయని చెప్పుకోవాలి. అదేవిధంగా సుప్రీంపై బీఆర్ఎస్ భారీ ఆశలు, ఎమ్మెల్యేల అర్హతపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన, ఇప్పటికే న్యాయవాదులతో బీఆర్ఎస్ సంప్రదింపులు, నేడో రేపో ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు న్యాయవాదులతో మరోసారి భేటీ, మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ వ్యక్తిగత భేటీలు అంటూ కూడా సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో మొన్నటి వరకు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఒక రంగా సుప్రీంకోర్టులో కేసీఆర్ విజయం సాధించాలని చెప్పాలి. కాకపోతే ఆ కమిటీని మాత్రం రద్దు చేయలేదు. దానికి సంబంధించినటువంటి జడ్జిని ఏదైతే కమిటీ అధ్యక్షుని దాన్ని సస్పెండ్ చేశారే కానీ కమిటీని రద్దు చేయలేదు. అదేవిధంగా నేటి నుంచే డిఎస్సి, ఇది ప్రధానంగా చెప్పుకోవాలి. డిఎస్సి సంబంధించినటువంటి నిరుద్యోగులు ఎన్నో రోజుల నుంచి
దానికి సంబంధించిన నిరాహార తెలియజేసినప్పటికీ కూడా, నిరసనలు తెలియజేసినప్పటికీ కూడా ఎటు తిరిగి ప్రభుత్వం నేటి నుంచి డిఎస్సి అనేది అమలు చేస్తుంది. కాబట్టి 11,062 టీచర్ పోస్టులకు పరీక్ష తొలిసారిగా ఆన్లైన్లో రోజుకు 2 షిఫ్టులు ఆగస్టు 5 వరకు నిర్వహణ. 6 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయ నియామక ప్రక్రియ షురు. కాబట్టి ఈ దరఖాస్తు చేసుకుని మాత్రం 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షా కేంద్రాలు 56 చోట్ల ఏర్పాటు చేశారు. రాత్రి వరకు 2.48 లక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి డిఎస్సిని ప్రధానంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ డిఎస్సి సంబంధించి నిరసనలు ఢిల్లీ దాకా చేరుకున్నాయి. కాబట్టి ఎట్టకేలకు ప్రభుత్వం డిఎస్సి నిర్వహించి తీరింది. అదేవిధంగా 8,600 మంది కొత్త టీచర్లు, వచ్చే వారంలో గురుకులాల్లో చేరనున్న ఉపాధ్యాయులు, 2 రోజుల్లో వెబ్ కౌన్సిలింగ్, ఆన్లైన్ ఆప్షన్ల ఎంపిక, సబ్జెక్టుల వారీగా షెడ్యూల్. కాబట్టి ఇది కూడా ప్రధానంగా హైలైట్ చేసింది. అదేవిధంగా గడ్చిరోలిలో జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతి. మృతుల్లో మావోయిస్టు పార్టీ డివిజన్ల కమిటీ సభ్యుడు ఆత్రం లక్ష్మణ్, ఎదురుకాల్పుల్లో ఒక ఎస్ఐ, ఒక జవాన్కు గాయాలంటూ కూడా సాక్షి దినపత్రిక ప్రధానంగా తీసుకుంది. అదేవిధంగా పాలధార్ల భోగత అంటూ కూడా ములుగు జిల్లా వాజేడు మండలం చీలకపల్లి గ్రామానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రిక దీంట్లో ప్రధానంగా తీసుకుంది. పండుగల మాఫీ అంటూ ఒక మ్యాటర్ని బాగా హైలైట్ చేశారు. ఇది కూడా రుణమాఫీ సంబంధించి నేటి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్లు, ప్రతి రైతుకు రుణవిముక్తి, గ్రామాల్లో సంబరాలు చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అదే తొలి విడతలో నేడు 1,00,000 దాకా మాఫీ, నెలాఖరులోగా 1,50,000, ఆగస్టులో 2 లక్షల వరకు రుణాలంటి మాఫీ చేసి తీరుతామంటూ అనేకసార్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఆగస్టు 15కి 2 లక్షల దాకా మేము రుణమాఫీ చేస్తామంటూ పదే చెప్పిన భాగంగా ఈరోజు మొదటి విడతగా 1,00,000 రూపాయలు రుణమాఫీ అనేది రైతుల ఖాతాల్లో జరుగుతుంది. అదేవిధంగా జూరాలకు బీరా బాలకృష్ణమ్మ అంటూ మ్యాటర్ హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతి. స్థానిక కోటాపై వెనక్కి. అదేవిధంగా ఇది ప్రధానంగా చెప్పుకోవాలి. స్థానిక కోటాపై వెనక్కి అంటూ కన్నడిగులకు రిజర్వేషన్పై భారీ రగడ, కర్ణాటక పారిశ్రామిక వర్గాల్లో కలకలం, ఐటీ కంపెనీలకు భారీ నష్టమని నిపుణుల ఆందోళన, రాజ్యాంగ వ్యతిరేక బిల్లు, అదేవిధంగా ఐటీ కంపెనీలకు సంబంధించి బెదిరించేలా ఉందంటూ అసోచే అనే తన వివరణ ఇచ్చుకున్నారు. అదేవిధంగా కంపెనీలు తరలి వెళ్లే ముప్పు ఉందంటూ నాస్కాం నిపుణులతో చర్చిస్తామంటూ మంత్రి పాటిల్ కూడా తెలియజేశారు. అదేవిధంగా వైద్య శాఖ బదిలీలో మోసం అంటూ కూడా ఇంకో మ్యాటర్ని హైలైట్ చేశారు. బదిలీ తప్పేందుకు ఆఫీసర్ బేరర్ల అమరావతి పైన ఉద్యోగులు, ఒక్క సంఘం నుంచే ఆఫీసర్ బేరర్లుగా 300 మందికి పత్రాలు అంటూ కూడా ఇది హైలైట్ చేశారు. అదేవిధంగా ప్రజావాణి ఫిర్యాదులకు ట్రాకింగ్ అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. ప్రధానంగా నమస్తే తెలంగాణ పత్రికకు వచ్చేటప్పటికి దీంట్లో ప్రతి పత్రికలో దాదాపుగా రుణమాఫీ గురించి హైలైట్ చేస్తే దీంట్లో నమస్తే తెలంగాణ మాత్రం కుట్రదారులకు చంపపెట్టు అంటూ సుప్రీంకోర్టు తీర్పునే తప్పుపడుతున్నారా అంటూ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కమిటీ మీద కేసీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. దీని మీద ఈ విధంగా సుప్రీంకోర్టుని తప్పుపడతారా అంటూ నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. అదేవిధంగా కన్నడ నాట లోకల్ చర్చ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్, బిల్లుకు కర్ణాటక మంత్రి మండలి ఆమోదం అంటూ కూడా ఈ మ్యాటర్ హైలైట్ చేసింది. అదేవిధంగా నమస్తే తెలంగాణలో జన్మలో కాంగ్రెస్కు ఓటేయం, రేవంత్ ఖబర్దార్, మీ పార్టీ పతనం మొదలైంది, స్థానిక ఎన్నికల్లో అడుగడుగున అడ్డుపడతామంటూ నిరుద్యోగులు ఒక అల్టిమేటం జారీ చేసినట్టు కనబడుతుంది. అదేవిధంగా 12 మంది నక్సల్ స్మృతి అంటూ కూడా హైలైట్ చేశారు. తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాజీలయ్యేదాకా నిద్రపోము అంటూ కూడా ఇంకొక తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళందరినీ ఇప్పటికీ హైకోర్టు దాకా వెళ్ళి అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ పోరాడుతుంది. ఈ విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఒక మ్యాటర్ని హైలైట్ చేశారు. నేడు 1,00,000 రుణమాఫీ, సాయంత్రం 4 గంటల్లో రైతుల ఖాతాల్లోకి 6,098 కోట్లు అంటూ నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. అదేవిధంగా రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీకి నిధుల అంటూ ఇంకొక మ్యాటర్ని కూడా హైలైట్ చేశారు. విజయ డైరీ బకాయి 120 కోట్లు, అన్నదాతలకు శాపంగా మారిన సంస్థ నిర్లక్ష్యం. కాబట్టి విజయ డైరీ ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి. ఈసారి విజయ డైరీ బకాయి 120 కోట్లు అంటూ అన్నదాతల శాపంగా మారిన సంస్థ అంటూ ఈ మ్యాటర్ని హైలైట్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈనాడు దినపత్రికల ప్రధాన అంశాలు చూసుకుంటే ఇల్లు కాలేదు, బిల్లు అయిపోయింది. ఇది ప్రధానంగా జగనన్న ఇళ్లలో ఖజానాకు 100 కోట్ల చిల్లు, తిరుపతి జిల్లాలో గుత్తేదారుల ముసుగులో వైకాపా నేతలు దోచిపట్టిన వైనం అంటూ కూడా జరిగింది. అదేవిధంగా సాయిరెడ్డి కుటుంబం కబ్జా నుంచి ఏసీఏకి విముక్తి అంటూ కూడా ఈ మ్యాటర్ని హైలైట్ చేసింది. త్వరలో ఏసీఏ ఎఫెక్టివ్ కౌన్సిల్ మొత్తం రాజీనామా, కొత్త అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ అంటూ కూడా ప్రశ్నార్థకంగా పెట్టింది ఇది. అదేవిధంగా ఢిల్లీలో సీఎం నివాసంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు నిన్న ఢిల్లీలో సీఎం నివాసంలోకి అధికారికంగా నిన్న పూజా కార్యక్రమాలు చేశారు చంద్రబాబు. అదేవిధంగా రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, దాదాపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రతి దినపత్రిక దీన్ని కూడా హైలైట్ చేశారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సాక్షి దినపత్రిక వచ్చేటప్పటికి గూండారాజు అంటూ ప్రధానంగా దీన్ని హైలైట్ చేశారు. రాజకీయ కక్షలతో పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య, వినుకొండలో కొబ్బరి బొండాల కత్తితో మాటు వేసి నడి రోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేశారంటూ ఈ మ్యాటర్ని పర్టికులర్గా హైలైట్ చేసిన సాక్షి దినపత్రిక. పసుపు బిళ్లతో వస్తే పని చేయవద్దు, అదేవిధంగా పసుపు బిళ్లతో వస్తే పనిచేయొద్దు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యేల ఆదేశాలు. తాను చెప్పిన పనులే చెప్పిన వారికే చేయాలని అధికారులకు మాధవి హుకుం చేశారంటూ ఈ మ్యాటర్ను కూడా హైలైట్ చేశారు. తర్వాత 1,17,136 ఇంజనీరింగ్ సీట్లు భర్తీ అంటూ 19,524 సీట్లు మిగిలిన 19 నుంచి తరగతులు అంటూ కూడా ప్రధానంగా తీసుకున్నారు. చిరుద్యోగిని సస్పెండ్ చేసి అక్రమాలపై మట్టి కప్పి అంటూ ఒక మ్యాటర్ని హైలైట్ చేశారు. అది ఎర్రమట్టి దట్టలకు సంబంధించిన అక్రమాలపై ఈ మ్యాటర్ సంబంధించిన మాట. అదేవిధంగా భక్తి శ్రద్ధలతో మొహరం. ముస్లిం సోదరులు నిన్న మొహరం పండుగని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ మ్యాటర్ను కూడా హైలైట్ చేసింది. అదేవిధంగా రొట్టెల పండుగ, ప్రతి సంవత్సరం నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండుగను కూడా పర్టికులర్గా దీంట్లో తీసుకొచ్చారు. భక్తులతో పోటెత్తిన నెల్లూరు బారా షహీద్ బాబా దర్గా అంటూ కూడా ప్రధానంగా ఈ మ్యాటర్ను కూడా సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి వచ్చేప్పటికీ దీంట్లో ప్రధానంగా కుమ్మే అమ్మే అంటూ జగన్ మార్కు కొత్త దందా అంటూ ఇది ప్రధానంగా హైలైట్ చేసింది. ప్రతిసారి ఈ జగన్ హయాంలో జరిగిన అక్రమాలు తీస్తూ రోజుకొక మ్యాటర్ని హైలైట్ చేస్తున్నారు ఆంధ్రజ్యోతి. ఇవాళ మాత్రం ఈ భూదందా సంబంధించి పర్టికులర్గా దీంట్లో రాసుకొచ్చారు. అదేవిధంగా మన కష్టం ప్రజలకు తెలియాలి, కొత్త ప్రభుత్వంపై ఆశలు ఉంటాయి, సమస్యల్ని పోవాలనే ఆతృత ఉంటుంది అంటూ కూడా మ్యాటర్ తీశారు. అదేవిధంగా వీరు మారరా అంటూ క్షేత్రస్థాయిలో ఇంకా వైసీపీ పోలీసులే సొంత మనుషులను తెచ్చుకొని నాటి ఎమ్మెల్యేలు మంత్రులు అంటూ దీన్ని ప్రధానంగా చేసింది. ఎందుకంటే పదే పదే ఎవరైతే ఉన్నారో హోమ్ మినిస్టర్ దానికి సంబంధించినటువంటి మారండి, ఇప్పటికైనా మారండి అంటే హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో కూడా కొందరు అధికారులు వాళ్ళ సొంత మనుషులు సొంత పార్టీ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దాని మీద కూడా ఇది మ్యాటర్ని బాగా హైలైట్ చేశారు. అదేవిధంగా సర్వం భూ కబ్జాలు దందాలే అంటూ ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా తీసుకున్నారు ఆంధ్రజ్యోతికి సంబంధించి. అదేవిధంగా స్థానిక కోటాపై వెనక్కి, ప్రైవేటులో రిజర్వేషన్లపై ఎరగడ, పారిశ్రామిక వర్గాల్లో కలకలం, కన్నడ సర్కారు వెనకడుగు. ఈ స్థానిక రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే కర్ణాటక దాదాపుగా దీనికి సంబంధించి కన్నడ సర్కారు వెనకడుగు వేయటం, సిద్ధరామయ్య డిలీట్ చేయడం అనేది మెసేజ్ ఇప్పుడు హైలైట్గా చెప్పుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా దీన్ని ఆంధ్రజ్యోతి పత్రిక దీన్ని హైలైట్ చేశారు. అదేవిధంగా ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలకు బ్రేక్. ఆంధ్రజ్యోతి కథనంతో కదలిక వచ్చింది, దిబ్బల తవ్వకాలపై సీఎంఓ సీరియస్ అయిందంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎఫెక్ట్ని దీంట్లో రాసుకొచ్చారు. అవే కుట్రలు, కీలక శాఖలు తిష్టవేసిన జగన్ వీరభక్తులు అంటూ కీలక శాఖలు ఇప్పటికీ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, అవే సంబంధించినటువంటి కుట్రలు జరుగుతున్నాయంటూ అనేక శాఖల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు పోలీస్ శాఖ కానీ ఇలాంటి ప్రతి శాఖలో ఉన్నారన్నట్టు రాసుకొచ్చారు. అదేవిధంగా నేడు రేపు కోస్తాలో భారీ వర్షాలు కాబట్టి ఇప్పటికీ వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం, మత్స్యకారుల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా జురాలకు బిరబిర కృష్ణమ్మ అంటూ కూడా హైలైట్ చేశారు. అదే భారీగా పెరిగిన ఇంజనీరింగ్ అడ్మిషన్లు, ఇవి ప్రధానంగా తీసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఈనాటి న్యూస్ కేఫ్లో ప్రధానంగా ఈ అంశాలు దినపత్రికల్లో మనం చూసాం.